భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉంటుందో, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి ఎడల దేవుని కృప అంత అధికముగా ఉంటుంది. చూడండి, అందరికీ భక్తి అనేది ఉంటుంది, కానీ భయం అనేది ఉండదు. అంటే దేవుని నమ్ముతారు, గుర్తొచ్చినప్పుడు దేవుడి దగ్గరికి వస్తారు, దేవుని మాటలు గుర్తుంటాయి, దేవుని మాటలు వింటారు, కానీ భయం అనేది ఉండదు. ఈరోజు సండే చర్చికి వెళ్ళాలి, మందిరంలో పాల్గొనాలి, దేవుని క్రమములో ముందుకు వెళ్ళాలని భయం అనేది ఉండదు. భయం కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే భక్తి మార్గంలోకి వస్తారు. భయం కలిగిన వాళ్ళు ఏంటంటే దేవుని శాసనాల ప్రకారం జీవిస్తారు. భయం కలిగిన వారు పాపము చేయడానికి కూడా ఆలోచన చేస్తారు. భయము కలిగిన వారు పాపములో కొనసాగలేరు, దేవునికి విరోధమైన పని ఏది చేయలేరు. భయము కలిగిన వారు దేవుని ఉపదేశానుసారంగా జీవిస్తారు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే దేవుని భయము కలిగి సంఘ క్రమాన్ని అనుసరిస్తూ దేవుని మార్గములో నువ్వు జీవిస్తూ ఉంటావో, దేవుని కృప అంత అధికముగా నీ పట్ల ఉంటుంది. దేవుని కృప ఏదో నామకార్థ భక్తి చేస్తే వచ్చేది కాదు. దేవుని ఆశీర్వాదాలు, దేవుని యొక్క కార్యాలు ఏదో నామకార్థ భక్తి చేస్తే వచ్చేది కాదు. వాగ్దానాలు అందరి కోసం కాదు, కానీ దేవుని మాట ప్రకారం సంఘ క్రమములో జీవిస్తూ దేవుని మాట చొప్పున జీవించే వాళ్ళకి దేవుని ఆశీర్వాదాలు, దేవుని వాగ్దానాలు. కాబట్టి ఈరోజు నీ పరిస్థితి ఒకసారి ఆలోచన చేసుకో. నీ భక్తి ఎలాగుంది అనేది ఒకసారి నువ్వు పరిశీలించుకో. నీ హార్ట్, నీ హృదయాన్ని ఒకసారి. నువ్వు నామకార్థంగా భక్తి చేస్తున్నావా? కేవలం భక్తే ఉందా, లేకపోతే భక్తితో పాటు భయము కూడా ఉందనేది ఆలోచన చేసుకో. నీలో దేవుని భయం అనేది ఉంటే నువ్వు దేవుని మందిరాన్ని క్రమముగా నువ్వు అనుసరిస్తావు. ప్రతి ఆదివారం నువ్వు మందిరంలో పాల్గొంటావు. ఒకవేళ నీలో దేవుని భయం లేదు అనుకుంటే అప్పుడప్పుడే మందిరానికి వస్తావు, అప్పుడప్పుడే భక్తి చేస్తావు. ఇలాంటి వారికి దేవుని కృప ఎంత మాత్రము తోడై ఉండదు. నీకు దేవుని కృప కావాలి అనుకున్నట్లయితే నిజంగా దేవుని మందిరములో పాల్గొంటూ సంఘ క్రమములో నువ్వు పాల్గొంటూ నీ జీవన ప్రయాణాన్ని ముందుకు కొనసాగించు. కృప అంటే ఏంటంటే కాపుదల, ప్రొటెక్షన్. దేవుడిని ప్రతి జీవితంలో ప్రతి నిమిషానికి తోడై ఉంటాడు. ఆయన ప్రతి సెకండ్కి నీకు తోడై ఉంటాడు. దేవుడు నీకు తోడై ఉంటే ఏది నేనేం చేయలేదు. కాబట్టి అటువంటి కృప నువ్వు కోట్లు పెట్టి కొనుక్కున్నా వచ్చేది కాదు. అది భక్తి చేసి దేవుని పట్ల భయంతో కలిగి జీవించడం ద్వారా వచ్చేది దేవుని కృప. ఆ కృప నీకు కావాలి అంటే భక్తితో పాటు భయము కలిగి దేవుని సంఘ క్రమములో క్రమంగా ఉపదేశానుసారంగా జీవించు. దేవుని కృప నీకు తోడై ఉంటుంది అధికముగా. గాడ్ బ్లెస్ యు ఆల్.